ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ లోహ సంగ్రహణ శాస్త్రము గురించి మనం తెలుసుకుందాం. అయితే ముందు లెసన్ వెళ్ళేదానికన్నా ముందు మనం కొన్ని వాట్ ఈజ్ మెటలర్జీ అనేది అంటే ఏమిటి, వాట్ ఈజ్ మెటలర్జీ, మెటలర్జీ అనగానేమి అంటే ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్ నుండి మెటల్ను ఎక్స్ట్రాక్ట్ చేసే పద్ధతినే మెటలర్జీ అంటారు. అంటే హియర్ వాట్ యు మీన్ బై మెటలర్జీ అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద ఓర్స్. అంటే హియర్ ఓర్స్ ఎక్కడి నుండి వస్తాయి, మినరల్స్. వాట్ యు మీన్ బై మినరల్స్, మినరల్స్ అంటే ఏమిటి, ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్. మినరల్స్ మీన్స్ ద కాంపౌండ్స్ ఆర్ మెటల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. భూమి లోపల నిక్షిప్తమైన వాటిని మినరల్స్ అని అంటారు. మరి ఓర్స్ అంటే ఏమిటి, ఓర్స్ అంటే ప్రాఫిటబుల్లీ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. ప్రాఫిటబుల్లీ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏమిటి అంటే దానిలో 90% మెటల్ ఉండాలి, 10% ఇంప్యూరిటీస్. అంటే మ్యాక్సిమం పర్సంటేజ్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ఓర్స్, మ్యాక్సిమం పర్సంటేజ్ మెటల్స్, మినిమం పర్సంటేజ్ ఈజ్ ఓర్. సపోజ్ ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ బియ్యంలో నుండి స్టోన్స్ ఉంటాయి, ఆ స్టోన్స్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేయడం వల్ల విల్ గెట్ లెస్ ఛార్జ్. సపోజ్ ఒక 100 రూపీసో 200 రూపీసో అవుతుంది ఆ యొక్క స్టోన్స్ని కొంచెం మినిమం క్వాంటిటీ ఆఫ్ రైస్ నుండి మనము స్టోన్స్ను వేరు చేయడానికి. సో బట్ ద కలెక్టెడ్ రైస్ ఏదైతే మనకు వస్తుందో ఆ రైస్ దాని వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. మీన్స్ వాటర్ ద ప్రాఫిటబుల్లీ ఎక్స్ట్రాక్షన్ అంటే తక్కువ అమౌంట్లో ఎక్కువ ప్రాఫిట్ రావాలి. సో దాన్ని ఓర్, అటువంటి సబ్స్టెన్స్ని మనం ఓర్ అంటాం. సో హియర్ దట్ ఈస్ నోన్ యాజ్ ఓర్. సో ప్రాఫిటబుల్లీ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ అంటే లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్తోని ఎక్కువ ప్రాఫిట్ వచ్చి ఉండాలి. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఓర్. దెన్ హియర్ ఓర్స్. Suppose I would like to give 2-3 examples. So here మనం బాక్సైట్ చూసినట్టయితే ఇది అల్యూమినియం ఓర్, దట్ ఈస్ Al2O3. ఇట్ ఈస్ అల్యూమినియం ఓర్. అంటే ఈ అల్యూమినియంని ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీ స్టేట్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంబైన్డ్ స్టేట్. ఇది ఆక్సైడ్తో కంబైండ్ అయ్యి అల్యూమినియం ఆక్సైడ్లోగా మనకు లభ్యమవుతుంది. దాని నుండి మనం ప్రాఫిటబుల్లీ ఎక్స్ట్రాక్ట్ అల్యూమినియంని మనం ఏం చేస్తాము, కలెక్ట్ చేసుకుంటాం. సో హియర్ అల్యూమినియం ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్. దాన్ని ఏమంటాము మనము బాక్సైట్ అంటాము. అలానే కాపర్. సో మనం కాపర్ తీసుకున్నట్టయితే కాపర్ కూడా ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాపర్ ఐరన్ పైరైట్స్ అంటాం. కాపర్ ఐరన్ పైరైట్స్ అంటే మనకి ఏ రూపంలో వస్తుంది, ఇది CuFeS2. దీన్ని ఏమంటాం మనము కాపర్ ఓర్ అంటాం. సో హియర్ కాపర్ ఐరన్ పైరైట్స్ CuFeS2. సో ఇట్ ఈస్ ఏ కాపర్ ఓర్. అంటే ఇట్ ఈస్ వీ కెన్ కలెక్ట్ దిస్ కాపర్ ఫ్రమ్ కాపర్ ఐరన్ పైరైట్స్. దీని నుండి మనము కాపర్ని ప్రొడ్యూస్ చేస్తాము. సో కలెక్ట్ చేస్తాము. ఇట్ ఈస్ ఎ ఓర్ ఆఫ్ ద రెస్పెక్టివ్ వాట్ యు కాల్డ్ మెటల్. సో ఆ విధంగానే మనం నెక్స్ట్ చూసినట్టయితే జింక్ బ్లెండ్ తీసుకుందాం. జింక్ బ్లెండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ ZnS. జింక్ బ్లెండ్ అంటే ఏంటి, ZnS. సో హియర్ వీ కెన్ కలెక్ట్ అంటే జింక్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జింక్ బ్లెండ్ ZnS. అంటే ఇది ఓర్, ఇది ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీ స్టేట్.
ఇది సల్ఫైడ్స్ ఓర్గా మనకు లభ్యమవుతుంది. కాబట్టి మనము జింక్ని జింక్ బ్లెండ్ ద్వారా మనము ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఫోర్త్ ఓర్ మ్యాగ్నసైట్. మ్యాగ్నసైట్ని తీసుకున్నట్టయితే మనము ఇక్కడ MgCO3, ఇక్కడ మెగ్నీషియం, ఇక్కడ మనకేంటి మెగ్నీషియం మెటల్ని వీ కెన్ కలెక్ట్, అంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నసైట్. మనకు మ్యాగ్నసైట్ రూపంలో ఇది మనకు లభ్యమవుతుంది. సో వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ మెగ్నీషియం ఫ్రమ్ మ్యాగ్నసైట్. తర్వాత చూస్తుంటే ఎప్సమ్ సాల్ట్. ఎప్సమ్ సాల్ట్ చూసినట్టయితే దీన్ని MgSO4.7H2గా మనం చెప్పుకుంటాం. అంటే మెగ్నీషియం ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 ores. వన్ ఈజ్ ఇక్కడ చూసినట్టయితే మ్యాగ్నసైట్ ఈ రూపంలో ఉండొచ్చు, ద రెస్పెక్టివ్ కార్బోనేట్స్ రూపంలో ఉండొచ్చు. సమ్ టైమ్ హియర్ ఎప్సమ్ సాల్ట్ అంటే MgSO4.7H2 అంటే ఇవి మెగ్నీషియం ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 states. ఒకటి కార్బోనేట్గా ఫామ్ కావచ్చు, ఇంకొకటి సల్ఫేట్ రూపంలో కూడా మనకు అవైలబుల్ కావచ్చు. ఇకపోతే 6th వన్ చూసినట్టయితే మనకు ఇక్కడ మ్యాగ్నటైట్. మనకు మ్యాగ్నటైట్ చూసినట్టయితే ఇక్కడ Fe3O4గా మనం చెప్పుకుంటాం. సో ఇట్ ఈజ్ ఏ ఐరన్ ఓర్. ఇట్ ఈజ్ ఏ ఐరన్ ఓర్ అంటే ఐరన్ ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నటైట్. దాన్ని ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫెర్రిక్ ఆక్సైడ్. సో ఈ విధంగా ఐరన్ ఓర్ను నిక్షిప్తంలో మనము కలెక్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ ఓర్ ఏంటంటే కార్నలైట్. మనం కార్నలైట్ తీసుకున్నట్టయితే KCl.MgCl2.6H2O. ఇది కూడా ఏంటి, ఇది కూడా మనకు మెగ్నీషియం ఓరే. అంటే ఏంటి, దీని నుండి మనము మెగ్నీషియంని కలెక్ట్ చేస్తాం. అంటే ఏంటి, ఇవన్నీ ద రెస్పెక్టివ్ ఓర్స్. అంటే ఈ మెటల్స్ని మనం ఏ విధంగా ఏ ఫామ్లో భూమి నిక్షేపంలో అంటే ఓర్ భూమి నుండి మనం కలెక్ట్ చేసుకున్నాం, ప్రాఫిటబుల్లీ ఎక్స్ట్రాక్టెడ్, అంటే ఈ మెటల్ని మనము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలానే చూసుకున్నట్టయితే 8th వన్ హార్న్ సిల్వర్. హార్న్ సిల్వర్ చూసుకున్నట్టయితే AgCl. సో ఇది Ag అంటే సిల్వర్ ఇట్ కంబైన్ విత్ ద రెస్పెక్టివ్ క్లోరైడ్స్ టు ఫార్మ్ సిల్వర్ క్లోరైడ్. సో హియర్ మనం చూసినట్టయితే ఇక్కడ రేపు మీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో అడిగినట్టయితే ఇక్కడ మీకు అడుగుతాడు. సో బాక్సైట్ ఓర్ ఈజ్ కలెక్టెడ్. ఇది అల్యూమినియం ఏ రూపంలో ఉంటుంది, ఎగ్జాంపుల్ రాయండి. అంటే బాక్సైట్ రూపంలో మనకు ఇది దొరుకుతుంది. కాపర్ ఏ రూపంలో దొరుకుతుంది అంటే ఇక్కడ కాపర్ ఐరన్ పైరైట్స్ రూపంలో మనకు లభ్యమవుతుంది. అలానే జింక్ భూమి లోపల ఏ రూపంలో అంటే జింక్ సల్ఫైడ్ రూపంలో, అంటే జింక్ సల్ఫైడ్, దాన్ని జింక్ బ్లెండ్ అంటారు. ఇకపోతే మెగ్నీషియం, ఇక్కడ మెగ్నీషియం కార్బోనేట్గా, మెగ్నీషియం సల్ఫేట్గా, తర్వాత ఇక్కడ పోతే కార్నలైట్ KCl.MgCl2.6H2O. ఇక్కడ మనకు 3 రూపంలో ఇక్కడ మనకు ద రెస్పెక్టివ్ ఓర్స్ లాగా లభ్యమవుతుంది. 1, 2, 3. సో ఈ విధంగా రేపు అడుగుతాడు మెగ్నీషియం ఓర్స్ని ఐడెంటిఫై చేయండి, ABCD అని ఇస్తాడు. అటువంటప్పుడు ఈ పేర్లు ఇస్తాడు. మ్యాగ్నసైట్ ఇస్తాడు, ఇంకోటి ఎప్సమ్ సాల్ట్ ఇస్తాడు, ఇంకోటి కార్నలైట్ ఇస్తాడు, ఇంకోటి ఆల్ అని ఇస్తాడు. అప్పుడు ఈ మూడింటిని చూసి మీరు ఆల్ అని టిక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రెస్పెక్టివ్ ఫార్ములాస్ అనేటివి కంపల్సరీ యూ విల్ గెట్ 1 క్వశ్చన్ ఇన్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఓర్స్ మనము చూద్దాం. నెక్స్ట్ ఓర్ని చూసినట్టయితే ఇక్కడ పైరులసైడ్ దాని ఫార్ములా ఏంది అని అడగచ్చు. అప్పుడు MnO2గా మనం చెప్పాలి. ఇక్కడ Mn అనే మెటల్ని మనము MnO2గా మనకు లభ్యమవుతుంది.
కాబట్టి దీన్ని వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా మీకు అడగనీకి వస్తుంది. సో అప్పుడు అడుగుతుంటాడు Mn ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫార్ అని మీరు దాని గురించి అడగడం జరుగుతుంది. తర్వాత హియర్ జింకైట్ చూడండి. జింకైట్ అంటే ZnO ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జింకైట్ ZnO. జింకైట్ ZnO ఇది ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జింక్. సో ఈ జింక్ ఓరో ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్, జింక్ ఆక్సైడ్గా మనం చెప్పనీకి వస్తుంది. తర్వాత పోతే రాక్ సాల్ట్. రాక్ సాల్ట్ చూసినట్టయితే ఇది NaCl అంటే సోడియం మెటల్ని మనము రాక్ సాల్ట్ ద్వారా మనము అవైలబుల్ అవుతుంది. అంటే ఇక్కడ రాక్ సాల్ట్ యొక్క కామన్ నేమ్ ఇక్కడ ఇట్ ఈస్ ఈ ఓర్ని సోడియం క్లోరైడ్ అంటాం. ఈ సోడియం క్లోరైడ్ ఇక్కడ సోడియం ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రాక్ సాల్ట్గా మనం చెప్పనీకి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ సిన్నబార్ చూసినట్టయితే HGS. ఇకపోతే ఇది హెచ్జి అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిన్నబార్ HGS. తర్వాత పోతే గెలీనా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఓర్ ఆఫ్ లెడ్. దీన్ని PbSగా చెప్తాము. ఇది లెడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గెలీనా అని మనం చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే జిప్సమ్ ఇట్ ఈస్ అవైలబుల్. జిప్సమ్ దీని కామన్ నేమ్ ఈజ్ CaSO4 డాట్ Ca. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జిప్సమ్. సో నెక్స్ట్ కాంపౌండ్ చూసినట్టయితే లైమ్స్టోన్ దట్ ఈస్ CaCO3 దట్ ఈస్ కాల్షియం ఓర్. అంటే మనకు రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మీకు ఏదో ఒక ఓర్ ఇస్తాడు, దాని కెమికల్ ఫార్ములా రాయమనొచ్చు, లేదంటే ఏ మెటల్ ఈ ఫామ్లో అవైలబుల్ అంటాడు. రేపు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ గెలీనా ఇట్ ఈజ్ అంటే ఏ యొక్క ఓర్, ఏ మెటల్ రెస్పెక్టివ్ ఓర్ అనే విషయాన్ని అడగొచ్చు. లేదంటే రాక్ సాల్ట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఏ ఫార్మ్ ఈజ్ జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ NaCl అని ఇచ్చేసి, దాని తర్వాత సోడియం ఇక్కడ మనము అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోడియం అని చెప్పొచ్చు. అంటే హియర్ జింక్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ఆక్సైడ్స్. దీన్ని జింకైట్ అంటారు. కాబట్టి దాని ఓర్స్, దాని కామన్ నేమ్స్ చాలా జాగ్రత్తగా మనము చదువుకోవాల్సి ఉంటుంది. అంటే ఇవి ద రెస్పెక్టివ్ మెటల్స్, దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ఓర్స్. పొటాషియం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ highly reactive metals. So based on their respective reactivity, so generally they are arranged in the form of reactivity. It is called reactivity series. అంటే హైడ్రోజన్ తొందరగా రిలీజ్ చేసేటివి పైన రాసి దాని తర్వాత స్లోగా గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. సపోజ్ హియర్ హైలీ రియాక్టివ్ మెటల్స్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం, పొటాషియం, సోడియం, నెక్స్ట్ కాల్షియం, నెక్స్ట్ చూసినట్టయితే మెగ్నీషియం, తర్వాత అల్యూమినియం. సో హియర్ దీస్ what you call metals are highly reactive in nature. These metals are highly reactive in nature. So here they are found they are not found in the free state, means they combine with other metals to form their respective products. Suppose for example zinc, next these are highly reactive metals. Suppose here next zinc, iron, lead, copper. So these metals are moderately they are reactive. They are not that much active. They are reactive, but when compared to these metal, the reactivity of these metals somewhat low. Next here Cu, that is Au, and next one is Ag. These metals are what you call very less reactive. These are what available
in the nature. So free state, these are available in the free state. So these metals are not available in the nature. సో అంటే ఇవి ఫ్రీ ఫామ్లో మనకు లభ్యం కావు. ఎందుకోసం అంటే దాని రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి ఇవి దే రెస్పెక్టివ్ ఆక్సైడ్స్ కానీ క్లోరైడ్స్ కానీ లేదంటే సల్ఫైడ్స్ కానీ మనము అవైలబుల్ ఉంటాయి ఇన్ ద నేచర్లో. ఇవి మోడరేట్లీ రియాక్టివ్, సో కొంచెం తక్కువగా ఉంటాయి. ఇవి కూడా మనకు ఫ్రీ స్టేట్లో లభ్యం కావు. సో ఇది చూసినట్టయితే ఏయు కానీ సో ఏజీ కానీ ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీ స్టేట్. ఎందుకోసం అంటే దాని రియాక్టివిటీ తక్కువ కాబట్టి ఇవి మనకి నేచర్లో లభ్యమవుతుంది. సో వాటి రియాక్టివిటీస్ని బట్టి మనకు ఏం జరుగుతుంది, అవి అవైలబుల్ కాదా అన్న విషయాన్ని మనకు ఇప్పుడు తెలవడం జరుగుతుంది. సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. మనము 3 భాగాలుగా విభజించడం జరుగుతుంది. అంటే హౌ టు ఎక్స్ట్రాక్ట్ ద మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్ అని మనము చెప్పనికి. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ అని చెప్పొచ్చు. నెంబర్ 1 అంటే కాన్సన్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్, సో హియర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్. కాన్సన్ట్రేషన్ అంటే యు ఆర్ గోయింగ్ టు ఎలిమినేట్ ద ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద ప్యూర్ కాంపౌండ్. అంటే సపోజ్ రైస్లో నుండి మనం ఏదైనా స్టోన్స్ని సపరేట్ చేస్తామంటే మనం డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి మనకి. నెంబర్ 1 హ్యాండ్ పికింగ్. సో మనం ఏంటి, నెంబర్ 1 హ్యాండ్ ద్వారా కూడా మనం సపరేట్ చేయొచ్చు, లేదంటే వాష్ చేసైనా సపరేట్ చేయొచ్చు. సో లైక్ దట్ హియర్ వాట్ హ్యాపెండ్, ఎలిమినేషన్ ఆఫ్ ఇంప్యూరిటీస్ బై యూజింగ్ వేరియస్ మెథడ్స్. సో దాన్ని టు బికమ్ వాట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్. అంటే ఆ ఓర్ని మనం ఏం చేస్తున్నాము, ఎక్స్ట్రాక్ట్ చేసి కాన్సన్ట్రేషన్ మనము ఇంక్రీజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఎక్స్ట్రాక్షన్ అంటే బై హీట్ చేయడం వల్ల. సో సపోజ్ ఎలక్ట్రాలిసిస్ వల్ల. సో బై యూజింగ్ వేరియస్ మెథడ్స్, రోస్టింగ్ అనుకోండి, క్యాల్సినేషన్ అనుకోండి, బై డూయింగ్ ఎలక్ట్రాలిసిస్, బై వేరియస్ మెథడ్స్ finally you are going to collect the pure metal. So that is called extraction of the metals. So purification by using various methods, finally refining or purification. So finally now we will go through the each and every model gurinchi okkokka dani gurinchi manam ippudu chadudam. Generally impurities like sand, clay, దాంట్లో ఏముంటుంది ఓర్స్లో శాండ్, క్లే, ఇంకా ఇతరత్ర మూలకాలు మనకు ఉండడం జరుగుతుంది. దాని నుండి మనం ఏం చేయాలి, వన్ ఆఫ్ ద మెటల్ కాన్సన్ట్రేషన్ జనరలీ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types ద్వారా మనము ఈ ఓర్స్ని లేకపోతే ఇంప్యూరిటీస్ని సపరేట్ చేసి టు బికమ్ వాట్ ప్యూర్ మెటల్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో హ్యాండ్ పికింగ్ మెథడ్ అంటే మనము దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ని బై ఎలిమినేషన్, అంటే మనము కలర్ విషయంలో కానీ లేదంటే సైజ్ విషయంలో కానీ ఆ ఇంప్యూరిటీస్ని మనం సపరేట్ చేయడం వల్ల మనకు వచ్చే ఓర్ వాట్ హ్యాపెన్ టు బికమ్ కాన్సన్ట్రేటెడ్ ఓర్. మనకు ఆ వచ్చిన ఓర్ కాన్సన్ట్రేటెడ్ ఓర్గా మనం చెప్పుకుంటాం. అంటే ఇంప్యూరిటీస్ని ఎలిమినేట్ చేసినాం కాబట్టి ఫైనల్లీ యూ విల్ గెట్ అ ప్యూర్ కాంపౌండ్. సో నెక్స్ట్ కాంపౌండ్ వాషింగ్. అంటే ఆ ఓర్ని మనము కడగడం వల్ల ఏం చేస్తున్నాము, వాష్ చేస్తే ఏమవుతుంది, సో ఆ ఇంప్యూరిటీస్ అనేటివి ఎలిమినేట్ అవుతాయి. అంటే సపోజ్ వాష్ చేయడం వల్ల కొన్ని ఓర్స్లో ఉన్న ఇంప్యూరిటీస్ వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. వాటర్లో సాల్యుబుల్ కావడం వల్ల ఏమవుతుంది, ఈ ఏదైతే ప్యూర్ మెటల్ ఉంటుందో ఆ ఇంప్యూరిటీస్ అనేటివి సపరేట్ కావడం వల్ల యూ విల్ బికమ్ వాట్, ప్యూర్ మెటల్గా మనకు లభ్యమవుతుంది. అంటే ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెటల్. వాషింగ్ వల్ల కూడా మనం కొన్ని ఇంప్యూరిటీస్ని సపరేట్ చేస్తాము. ఇంకొకటి ఫోర్త్ ఫ్లోటేషన్ అంటే దీంట్లో నొరగ, సో దానికి ఒక ఫోర్త్ మనకు పైన ఇక్కడ ఆ ఓర్ని తీసుకొని వాటర్లో డిజాల్వ్ చేసి ఇక్కడ కంప్రెస్డ్ ఎయిర్ని మనం పంపించినట్టయితే ఇక్కడ దీంట్లో నుండి సల్ఫైడ్ ఓర్స్ ఇవన్నీ మనకు పైగా ఒక ఫోర్త్ లాగా రావడం జరుగుతుంది. దాంట్లో ఉండే ఇంప్యూరిటీస్, గ్యాంగ్ అంటే ఏంటి,
ఇంప్యూరిటీస్ ఇక్కడ సెటిల్ డౌన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద కంటైనర్. సో ఈ విధంగా మనం ఈ ఇంప్యూరిటీస్ని మనము ఇక్కడ గ్యాంగ్ రూపంలో మన కిందికి రావడం, ఆ తర్వాత సల్ఫైడ్ ఓర్స్ని మనం పైన ఫోర్త్ రూపంలో మనము కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనము కాన్సన్ట్రేషన్ అంటే ఆ మెటల్స్, సో వీ కెన్ ఇంప్రూవ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ అని మనం చెప్పొచ్చు. అయితే ఇంకొకటి మెథడ్ దట్ ఈజ్ మ్యాగ్నెటిక్ సపరేషన్. ఒకవేళ దాన్ని తీసుకున్న ఓర్కి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉన్నట్టయితే ఇప్పుడు 2 వీల్స్ని మనము ఇలా పెట్టొచ్చు. సో ఇక్కడ చేసి ఇవి 2 మ్యాగ్నెటిక్ వీల్స్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి. సో ఆ తర్వాత ఇక్కడ ఓర్ని మనము వేసినట్టయితే ఇక్కడ ఒకవేళ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ కలిగి ఉన్నట్టయితే ఆ ఓర్లో సపరేట్గా చేయబడుతుంది. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ లేనివి నాన్ మ్యాగ్నెటిక్ ఓర్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి. అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉన్నట్టయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ సపరేషన్ అని, ఒకవేళ సల్ఫైడ్ ఓర్స్ ఉంటే ఫోర్త్ ఫ్లోటేషన్ అని. సో కలర్స్ కానీ లేకపోతే సైజెస్ని బట్టి కూడా హ్యాండ్ పికింగ్, సో వాషింగ్ అవసరం ఉంటే వాషింగ్. సో ఈ విధంగా దీస్ 4 మెథడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సపరేషన్ ఆఫ్ ఆర్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్. సో ఈ విధంగా మనము రేపు పొద్దున అడగొచ్చు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ ఏ విధంగా చేస్తావు అంటే హ్యాండ్ పికింగ్ చెప్పొచ్చు, లేదంటే వాషింగ్ ద ఫోర్త్ ఫ్లోటేషన్ అండ్ మ్యాగ్నెటిక్ సపరేషన్ ద్వారా నువ్వు వీటిని సపరేట్ చేయొచ్చు అనే విషయాన్ని మీరు ఇక్కడ చెప్పాలి. ఫస్ట్ వన్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ అని మనము చెప్పుకోవడం జరిగింది. సెకండ్ మెథడ్ దట్ ఈస్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ ది రెస్పెక్టివ్ ఓర్స్. అంటే ఆ ఓర్స్ నుండి మెటల్స్ ఏ విధంగా మనము ప్రొడ్యూస్ చేస్తాము అంటే హియర్ దాంట్లో రిడక్షన్ ఆఫ్ ప్యూరిఫైడ్ ఓర్ టు ద మెటల్. అంటే మనం దాన్ని హీట్ చేయడము లేకపోతే ఎలక్ట్రాలిసిస్ చేయడము, దానివల్ల ఫైనల్లీ విల్ గెట్ మెటల్. సపోజ్ మెటల్ ఓర్స్ లైక్ సోడియం తీసుకోండి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హీట్ ద హీట్ విత్ కార్బన్ అనుకోండి, లేకపోతే కార్బన్ మోనాక్సైడ్ అనుకోండి, వీటిని హీట్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఓన్లీ వన్ మెథడ్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ బై యూజింగ్ దీస్ మెటల్స్, దట్ ఈస్ ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రాలిసిస్ పద్ధతి ద్వారా, విద్యుత్ విశ్లేషణ ద్వారా మనకు ప్యూర్ మెటల్ మనకు ఇక్కడ మనం కలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రాలిసిస్ మెథడ్ చూసినట్టయితే ఈ ఎలక్ట్రాలిసిస్ మెథడ్లో మనము ఇక్కడ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకున్నట్టయితే ఇక్కడ సోడియం క్లోరైడ్ అది మనకు Na+గా అండ్ Cl- విభజించడం జరుగుతుంది. సోడియం Na+ అండ్ Cl- మనకు విడిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ క్యాథోడ్ దగ్గర 2Na+ ప్లస్ 2 electrons, ఫైనల్లీ యూ విల్ గెట్ 2Na. అంటే సోడియం మెటల్ మనకు ప్యూర్ మెటల్ క్యాథోడ్ దగ్గర మనకు కలెక్ట్ చేయబడుతుంది. అలానే యానోడ్ దగ్గర తీసుకుంటే 2Cl- గివ్స్ రైజ్ టు Cl2 ప్లస్ 2 electrons. అంటే ఇక్కడ యానోడ్ దగ్గర ఎందుకోసం అంటే జనరల్లీ మనకు యానోడ్ ఈజ్ నెగటివ్లీ చార్జ్డ్ అండ్ హియర్ cathode is negatively charged and anode is positively charged. సో హియర్ పాజిటివ్ అయాన్ ఉంది కాబట్టి నెగిటివ్ అయాన్ దగ్గరికి అట్రాక్ట్ చేయబడి అక్కడ 2 ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేసి, ఎందుకోసం అంటే 1 సోడియం ఆటమ్ రిక్వైర్డ్ 1 electron, 2 సోడియం ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 electrons అట్రాక్ట్ చేయబడి 2Na మనకు ఇక్కడ క్యాథోడ్ దగ్గర కలెక్ట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ చూసినట్టయితే యానోడ్ దగ్గర Cl- బై గివింగ్ 2 electrons. ఎందుకోసం అంటే ఇది ఆల్రెడీ 2 electrons ఎక్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 chlorine కంటైన్స్ 1 electron కాబట్టి 2 chlorines 2 electrons, అంటే ఈ 2 electrons ఇవ్వడం వల్ల ఇది Cl2గా స్టేబుల్ అవుతుంది. ఈ Cl2 అనేది ఇక్కడ యానోడ్ దగ్గర. సో ఆ విధంగా బై ఎలక్ట్రాలిసిస్ రాక్ సాల్ట్ని మనం ఏం చేస్తున్నాము, బై డూయింగ్ ఎలక్ట్రాలిసిస్ ఫైనల్లీ విల్ గెట్ ప్యూర్ మెటల్. సో ఆ విధంగా మనము ఓర్ టు మెటల్ ఈ విధంగా మనము కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మీకు రేపు పొద్దున పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో అడగవచ్చు బై ఎలక్ట్రాలిసిస్ మెథడ్. సో క్యాథోడ్ దగ్గర మనకి ఏమొస్తుంది,
సో యానోడ్ దగ్గర ఏమొస్తుంది? సో అప్పుడు చెప్పాలి క్యాథోడ్ దగ్గర న్యాచురలీ ప్యూర్ మెటల్, సో సోడియం మెటల్ ఈజ్ అవైలబుల్ ఆర్ కలెక్టెడ్ ఎట్ వాట్ క్యాథోడ్ అని మీరు చెప్పాల్సి ఉంటుంది. మీరు మెటల్స్ లైక్ సపోజ్ జింక్ తీసుకోండి, లేదంటే ఐరన్ తీసుకోండి, లేదంటే టిన్ కానీ, లేదంటే lead కానీ, సో లైక్ దీస్ ఆర్ యు టేక్ కాపర్, దీస్ మెటల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సల్ఫైడ్ రూపంలో కానీ, లేదంటే కార్బోనేట్ రూపంలో కానీ ఇవి మనకు అవైలబుల్ అవుతాయి. సో ద రెస్పెక్ట్ టు సపోజ్ జింక్ సల్ఫైడ్ అనుకోండి, లేకపోతే ఐరన్ సల్ఫైడ్ అనుకోండి, లేదంటే రెస్పెక్ట్ టు కార్బోనేట్స్, అంటే ఓర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద రెస్పెక్ట్ టు సల్ఫైడ్స్ కానీ, లేదంటే కార్బోనేట్స్ కానీ మనకు అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఓర్స్ని ఏవైతే ఉంటుందో మనం ఏం చేస్తున్నాము, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్, అంటే దీన్ని ఎయిర్ సమక్షంలో, గాలి సమక్షంలో మండించినట్టయితే మనకు ద రెస్పెక్టివ్ ఆక్సైడ్స్ రూపంలో మనకు అవైలబుల్ ఉంటుంది. సో హియర్ ఏదైనా ఒక ఓర్ని గాలిలో మండించినట్టయితే ద రెస్పెక్టివ్ ఆక్సైడ్స్ వస్తాయి. దాని తర్వాత ఫైనల్లీ వీ కెన్ కలెక్ట్ ద రెస్పెక్టివ్ వాట్ యు కాల్డ్ ప్యూర్ మెటల్. సో ఇక్కడ ఏదైనా ఓర్ని మనము గాలిలో మండించే విధానాన్ని ఏమంటారు, రోస్టింగ్ అంటారు. సో హియర్ మై డియర్ స్టూడెంట్స్, సో హియర్ రోస్టింగ్ అనగానేమి అని అంటాడు. రోస్టింగ్ అంటే అప్పుడు మీరు చెప్పాలి ఏదైనా ఒక మెటల్ని, ఏదైనా ఒక ఓర్ని గాలిలో మండించినట్టయితే దీని రెస్పెక్టివ్ కాంపౌండ్స్ లేకపోతే మెటల్స్ లాగా ఏర్పడుతుంది, కాబట్టి వాటిని ఏమంటారు, రోస్టింగ్ అంటారు. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్, దట్ ఈజ్ సపోజ్ యూ టేక్ లెడ్ ఆక్సైడ్ని మనము కార్బన్తో మండించినట్టయితే ఎట్ 140 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర దీన్ని మనము మండించినట్టయితే ఇది లెడ్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్గా మనకి ఏర్పడుతుంది. అంటే ఇక లెడ్ ఆక్సైడ్ ఒక ఓర్ని మనము కార్బన్తో మండించినట్టయితే ఇక్కడ 140 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మండించినట్టయితే మనకు ఒక మెటల్ లాగా మనకు మెటల్ ఇక్కడ కలెక్ట్ చేయబడుతుంది ప్లస్ CO. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఒక ఓర్ని మనము ప్యూర్ మెటల్ లాగా మనము కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ కార్బన్, అంటే మెటాలిక్ ఆక్సైడ్ని ఒక కార్బన్తో రియాక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకు మెటల్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్గా మనకు ఏర్పడడం జరిగింది. సో ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనము ఫెర్రిక్ ఆక్సైడ్ Fe2O3ని రియాక్ట్స్ విత్ కార్బన్ మోనాక్సైడ్. ఒకవేళ ఇక్కడ మెటాలిక్ ఆక్సైడ్ని కార్బన్ మోనాక్సైడ్తోని రిడక్షన్ చేస్తే ఫైనల్లీ విల్ గెట్ Fe ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. సో ఈ విధంగా మనకు ఏం జరుగుతుంది, మెటాలిక్ ఆక్సైడ్స్ కార్బన్ మోనాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు, సో ఇన్ ద బ్లాస్ట్ ఫర్నెస్, ఇక్కడ బ్లాస్ట్ ఫర్నెస్లో యూ విల్ గెట్ ఐరన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఈ విధంగా మెటాలిక్ ఆక్సైడ్ని కార్బన్ మోనాక్సైడ్తో రిడక్షన్ చేస్తే సో టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ వాటర్ మెటల్స్ లాగా ఏర్పడుతుంది. సో ఇక్కడ బ్యాలెన్స్ చేయమని కూడా అంటుండొచ్చు. సో ఇక్కడ 2 దెన్ 3 ఆక్సిజన్ చూసినట్టయితే, సో ఇక్కడ 2 ఐరన్లో 2 ఉన్నాయి కాబట్టి 2 ఐరన్, కార్బన్స్ 3, దెన్ లైక్ దట్ 1 3, సో 2 3. సో లైక్ దిస్ హియర్ ఫైనల్లీ 2 ఐరన్లు కాబట్టి 2 ఐరన్లు, 3 కార్బన్లు, దెన్ హియర్ 3 ప్లస్ 3 6 కాబట్టి 3 2 6. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. సో ఇది మనకు బ్లాస్ట్ ఫర్నెస్లో ఈ రియాక్షన్ మనకు ఫెర్రిక్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ కార్బన్ మోనాక్సైడ్ టు ఫార్మ్ ఐరన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్గా మనకు ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇంకా చూసినట్టయితే ఆటో రిడక్షన్ సల్ఫైడ్ ఓర్స్ మన విషయానికి వస్తే ఇక్కడ మనకు కాపర్ క్యుప్రస్ సల్ఫైడ్ తీసుకుందాం, లేదంటే మనము Cu2O, సో దట్ ఈస్ క్యుప్రస్ ఆక్సైడ్. అంటే ద రెస్పెక్టివ్ సల్ఫైడ్స్ కానీ, మెటాలిక్ సల్ఫైడ్స్ కానీ, లేకపోతే మెటాలిక్ ఆక్సైడ్స్ కానీ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్. మనము ఆక్సిజన్తో మండించినప్పుడు ఆటోమేటికల్లీ టు ఫార్మ్ Cu2O ప్లస్
సల్ఫర్ డయాక్సైడ్గా మనకు ఏర్పడుతుంది. సో అదే మనము CuO కాపర్ ఆక్సైడ్స్ని మనము క్యుప్రస్ అంటాం. దీన్ని Cu క్యుప్రస్ ఆక్సైడ్ని మనము Cu2S తోని చర్యనందించినట్టయితే మనకు Cu ప్లస్ SO2గా మనకు ఏర్పడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, మనకు సల్ఫైడ్ మెటాలిక్ సల్ఫైడ్స్ ఆక్సిజన్తో చర్యనందినప్పుడు టు ఫామ్ మెటాలిక్ ఆక్సైడ్స్ ప్లస్ సల్ఫర్ డయాక్సైడ్ మనకు రావడం జరుగుతుంది. అలానే మెటాలిక్ ఆక్సైడ్స్ కాపర్ సల్ఫైడ్తో రియాక్ట్ అయినప్పుడు యూ విల్ గెట్ కాపర్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్గా మనకు ఏర్పడుతుంది. దీన్ని బ్యాలెన్స్ చేయమని కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉంటాడు. సో రియాక్షన్ మనం బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ 2, దెన్ మనకు కాపర్లు 2 2s are 4, ఇక్కడ 2 2s are 4, అంటే ఇక్కడ కాపర్స్ ఆర్ బ్యాలెన్స్డ్. దెన్ వాట్ అబౌట్ సల్ఫర్? సల్ఫర్లు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఇక్కడ మనం 2 వేయాలి. ఎందుకోసం అంటే ఇక్కడ 2 సల్ఫర్స్ కాబట్టి న్యాచురల్లీ ఇక్కడ 2 సల్ఫర్స్ ఆర్ బ్యాలెన్స్డ్. దెన్ వాట్ అబౌట్ ఆక్సిజన్స్? ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 2s are 4 ప్లస్ 2, సో మనకు 6 ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఏం వేయాలి? 3 2s are 6, అంటే ఈ రియాక్షన్ ఈజ్ బ్యాలెన్స్డ్. మనము ఈ రియాక్షన్ కూడా మనం బ్యాలెన్స్ చేద్దాం. ఇక్కడ కాపర్లు ఎన్ని ఉన్నాయి? 2, సో ఇక్కడ 2, సో 2 ప్లస్ 2 4 ఉన్నాయి. 4 ఉన్నాయంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 4 వేయాలి ఫస్ట్. సో 2 ప్లస్ 2 మనకి ఇక్కడ 4 ఉన్నాయి. దాని తర్వాత ఏం చేయాలి? ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఆక్సిజన్స్ ఒకటే ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి నువ్వు ఇక్కడ ఏం చేయాలి? 2, అంటే ఇక్కడ ఏమైంది? 2 ఆక్సిజన్ ఐటమ్స్. కానీ ఇక్కడ ఏమైంది? 2 2s are 4, 4 ప్లస్ 2 ఎన్నైనాయి? 6 కాపర్స్ అయినాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం వేయాలి? ఇక్కడ 6 వేయాలి. ఎందుకోసం అంటే 6 Cuలు 2 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 2 6 ఉన్నాయి కాబట్టి 6 కాపర్లు వేయాలి. దాని తర్వాత ఇక్కడ ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయినాయి. దెన్ సల్ఫర్స్ 1 ఉంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే మెటాలిక్ ఆక్సైడ్స్ చూసినట్టయితే మెటాలిక్ ఆక్సైడ్స్ రియాక్ట్ విత్ కార్బన్తో రియాక్ట్ అయితే మనకు మెటల్ ప్రొడ్యూస్ అయింది. సో లేదంటే కార్బన్ మోనాక్సైడ్తో రియాక్ట్ అయితే మనకు మెటల్ వచ్చింది. సో మెటాలిక్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ సల్ఫైడ్స్ టు ఫామ్ మెటల్. సో ఈ విధంగా టు ఫామ్ అంటే హీట్ చేయడం వల్ల సో ఫైనల్లీ ద రెస్పెక్టివ్ ఓర్స్ నుండి మనకి ఈ విధంగా మెటల్స్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద సెకండ్ మెథడ్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్, దట్ ఈస్ సో బై యూజింగ్ వేరియస్ మెథడ్స్. సో ఇక్కడ 2 క్వశ్చన్లు అడుగుతాడు. ఒకటిని 2 క్వశ్చన్స్ వాట్ ఈజ్ రోస్టింగ్ అని అంటాడు. రోస్టింగ్ అంటే ఏదైనా ఒక ఓర్ని హీట్ చేయడం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ సమక్షంలో మనం హీట్ చేసినట్టయితే దాన్ని రోస్టింగ్ అంటారు. ఒకవేళ హీటింగ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, ఒకవేళ ఎయిర్ లేకుండా ఒక ఓర్ని హీట్ చేసినట్టయితే దాన్ని మనము క్యాల్సినేషన్ అంటారు. సో ఈ 2 టర్మినాలజీని పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఎక్కువ ఆడడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ చూసినట్టయితే రిడక్షన్ ఆఫ్ ఓర్స్ బై మోర్ రియాక్టివ్ మెటల్స్ వాళ్ళ ద్వారా కూడా మనం కలెక్ట్ చేయొచ్చు. సో ఏ విధంగా అనేది మనం ఇప్పుడు చూస్తాం. టైటానియం టెట్రాక్లోరైడ్ మనం తీసుకొని దానికి 2 మెగ్నీషియం అంటే మోర్ రియాక్టివ్ మెటల్ని మనము యాడ్ చేసినట్లయితే ఎట్ 850 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేసినట్టయితే ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు టైటానియం ప్లస్ మెగ్నీషియం క్లోరైడ్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమైంది? టైటానియం టెట్రాక్లోరైడ్ మెగ్నీషియంతో రియాక్ట్ ఎట్ 850 డిగ్రీ సెంటీగ్రేడ్ టు ఫామ్ టైటానియం అండ్ మెగ్నీషియం క్లోరైడ్. అంటే ఈ విధంగా కూడా ఒక మోర్ యాక్టివ్ మెటల్స్ లెస్ యాక్టివ్ మెటల్ని రీప్లేస్ చేయబడి సో ఫైనల్లీ యూ విల్ గెట్ వాట్ టైటానియం మనం ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కూడా వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాక్షన్ అని మనం చెప్పొచ్చు. అలానే సపోజ్ సోడియం మెటల్ తీసుకుందాం. టైటానియం టెట్రాక్లోరైడ్ రియాక్ట్ విత్ సోడియంను తీసుకున్నట్టయితే ఇక్కడ ఇట్ గివ్స్ రైస్ టు వాట్ ఎట్ 850 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేస్తే మనకు ఫైనల్గా టైటానియం ప్లస్ మనకు సోడియం క్లోరైడ్గా మనకు రావడం జరుగుతుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేసినట్టయితే ఇక్కడ టైటానియం 4 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి
2 magnesium, then here 2 magnesium, మనకు 4 chlorines, 2 magnesium and 2 magnesium, titanium 1, titanium 1. ఫస్ట్ రియాక్షన్ ఈజ్ బ్యాలెన్స్డ్. మన సెకండ్ రియాక్షన్కి వస్తే ఇక్కడ 4 chlorines ఉన్నాయి కాబట్టి న్యాచురల్ 4 chlorines బ్యాలెన్స్ అయినాయి. దెన్ హియర్ titanium 1, సో ఇక్కడ 4 సోడియమ్స్ వేస్తే ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. అంటే ఈ రియాక్షన్ ద్వారా మనం ఏమర్థం చేసుకున్నాం, హైలీ రియాక్టివ్ మెటల్స్ ఏవైతే హైలీ రియాక్టివ్ మెటల్స్ ఉంటాయో వాటిని లో రియాక్టివిటీ మెటల్ని రీప్లేస్ చేయబడింది. సో ఈ విధంగా మనము టైటానియంను మనం ఏం చేసాము, ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెటల్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ వాటర్ మెటల్స్. ఫెర్రిక్ ఆక్సైడ్, దట్ ఈస్ Fe2O3, it is called ferric oxide. Why it is called ferric oxide? That is Fe3 plus and O2 minus. By using criss-cross method, then you will get what? Fe2O3. అంటే ఈ ఫెర్రిక్ ఆక్సైడ్ని, అంటే మెటాలిక్ ఆక్సైడ్స్ రియాక్ట్ విత్ మెటల్. సపోజ్ ఇక్కడ ఏఎల్తోని మనము రియాక్ట్ చేసినట్టయితే ఇక్కడ ఉన్న ఐరన్ వాట్ హ్యాపెండ్, అల్యూమినియంతో రీప్లేస్ చేయబడుతుంది. సో ఈ విధంగా మనకు వాట్ యు విల్ గెట్ హియర్ ఏ మిక్స్చర్ ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ ఐరన్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఏంటి ఇక్కడ హైలీ రియాక్టివ్ మెటల్ లో రియాక్టివ్ మెటల్ని రీప్లేస్ చేసి ఫైనల్లీ యూ విల్ గెట్ ఐరన్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం హైలీ రియాక్టివ్ మెటల్ని లో రియాక్టివిటీ మెటల్తో రీప్లేస్ చేసినప్పుడు అల్యూమినియం ఆక్సైడ్, దిస్ ఈజ్ కాల్డ్ అల్యూమినియం ఆక్సైడ్. అల్యూమినియం ఆక్సైడ్ ఎందుకన్నాము, ఎలా వచ్చింది, Al3+ అండ్ O2 మైనస్గా మనం రాసినట్టయితే ఇక్కడ క్రాస్ చేస్తే Al2O3గా మనము రాయొచ్చు. సో ఈ విధంగా మనము ఒక హైలీ రియాక్టివ్ మెటల్తోని లో రియాక్టివిటీ చేసినట్టయితే ఫైనల్లీ విల్ గెట్ అ వాటర్ మెటల్. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ అని మనం చెప్పొచ్చు. సో హియర్ మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఏ మిక్స్చర్ ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ అండ్ ఐరన్ ఈజ్ నోన్ యాజ్ థర్మైట్ అంటాము. ఈ రెండు మిక్స్చర్ని మనం ఏమంటాము, థర్మైట్. సో ఈ మిక్స్చర్ని థర్మైట్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ థర్మైట్ రియాక్షన్ అని కూడా అంటారు. దిస్ మిక్స్చర్ ఈజ్ నోన్ యాజ్ థర్మైట్ మిక్స్చర్ ఆర్ రియాక్షన్, థర్మైట్ మిక్స్చర్ అని కూడా మనము దీన్ని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద మెటల్. ఇంకొక ఎగ్జాంపుల్ మనము చూసినట్టయితే ఇక్కడ అల్యూమినియం. సో ఇక్కడ అల్యూమినియంతో మనము ఫెర్రిక్ ఆక్సైడ్ చూసాం. మరి అల్యూమినియంతో క్రోమిక్ ఆక్సైడ్ Cr2O3ని ప్లస్ అల్యూమినియంతో రియాక్షన్ జరిపినట్టయితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ వాట్ యూ విల్ గెట్ క్రోమియం. అంటే హియర్ ఒక హైలీ రియాక్టివ్ మెటల్ లో రియాక్టివ్ మెటల్తోని ఇక్కడ రీప్లేస్ చేసి సో ఫైనల్లీ యూ విల్ గెట్ Cr. సో మై డియర్ స్టూడెంట్స్, క్రోమిక్ ఆక్సైడ్ దీన్ని ఏమంటారు, Cr3+ దెన్ O2 మైనస్. సో మనకు క్రోమిక్ ఆక్సైడ్గా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మై డియర్ స్టూడెంట్స్, సో ఇక్కడ మనకు క్రోమిక్ ఆక్సైడ్ అల్యూమినియంతో రియాక్ట్ అయ్యి అల్యూమినియం ఆక్సైడ్ అండ్ క్రోమియం రావడం జరుగుతుంది. సో లైక్ దిస్ హియర్ రియాక్షన్ ఆఫ్ ఓర్స్ బై మోర్ రియాక్టివ్ మెటల్స్. సో ఆ విధంగా రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో హియర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మెటల్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద యాక్టివిటీ సిరీస్. అంటే ఇక్కడ మోర్ యాక్టివ్ మెటల్స్. సో హియర్ వాటిని హీట్ చేయాలన్నా సో కలెక్ట్ చేయాలన్నా ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఎనీవే, సో హియర్ Hg, mercury and silver we are going to extract from the what you call the respective ores నుండి ఏ విధంగా కలెక్ట్ చేస్తామో మనం చూద్దాం. సో హియర్ మనకు లో రియాక్టివిటీ ఉన్న సిల్వర్ తీసుకోండి, లేదంటే Hg తీసుకోండి. మనకు జనరల్లీ ఇంతకుముందు Hg ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చిన్న బార్గా మనకు అవైలబుల్ ఉంది. అంటే దట్ ఈజ్ HgS. దీన్ని ఏమంటారు, చిన్న బార్ అంటారు. మనం ఈ చిన్న బార్ని హీట్ చేసాం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్.
సో ఏదైనా హోర్ని మనము హీట్ చేసినట్టయితే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్ ఈస్ కాల్డ్ రోస్టింగ్. సో హియర్ HGS రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ ఆక్సైడ్, దట్ ఈస్ HGOగా మనకు ఏర్పడడం జరుగుతుంది. సో ఇక ఇలా మెర్క్యూరిక్ ఆక్సైడ్ లాగా ఏర్పడింది, ప్లస్ ఇక్కడ సల్ఫర్ ఉంది కాబట్టి న్యాచురల్లీ టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ ఆక్సైడ్, అది సల్ఫర్ డయాక్సైడ్గా మనకు ఇక్కడ ఏర్పడడం జరిగింది. అంటే హియర్ ది రెస్పెక్టివ్ సిన్నబార్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఆన్ హీటింగ్ న్యాచురల్లీ టు ఫార్మ్ ది రెస్పెక్టివ్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్గా మనకి ఇక్కడ ఏర్పడడం జరిగింది. అండ్ మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది, ఏదైతే ఈ మిక్స్చర్ని మనం హీట్ చేసినట్టయితే మనం ఇక్కడ రాసుకుందాం, HGOను ఏం చేస్తున్నాము, హీట్ చేస్తున్నాం. ఈ మిక్స్చర్ని మనం హీట్ చేయడం వల్ల వాట్ యు విల్ గెట్, సో హియర్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్ అండ్ హియర్ ఫైనల్లీ HGO reduced to water Hg, and finally నీకు ఇక్కడ లో రియాక్టివ్ మెటల్ దట్ ఈస్ Hg is formed. సో మనకు ఈ విధంగా ఫైనల్లీ వాట్ యు విల్ గెట్ Hg. ఎక్కడ నుండి, సిన్నబార్ నుండి వెన్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ వాటర్ మనకు HGO, అగైన్ బై హీటింగ్ ఫైనల్లీ యూ విల్ గెట్ వాటర్ Hgగా మనకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం సిన్నబార్ నుండి లో రియాక్టివ్ మెటల్స్ కూడా మనము ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని బ్యాలెన్స్ చేసినట్టయితే 2 దెన్ 2 ఉన్నట్టయితే ఇక్కడ 2 ఆక్సిజన్ ఐటమ్స్, 2 2s are 4, అంటే ఇక్కడ 2, దెన్ ఇక్కడ 2 సల్ఫర్స్, అంటే ఇక్కడ మనకేమొస్తుంది, ఇక్కడ 2 Hgs, దెన్ 2 Hg, మనకు ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, హియర్ లో రియాక్టివ్ మెటల్స్ Ag, సిన్నబార్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ HGO, mercuric oxide and sulfur dioxide is formed. So here HGO మనం హీట్ చేసినట్టయితే యూ విల్ గెట్ Hg. అంటే ఈ విధంగా మనము ఏం చేస్తున్నాము, లో రియాక్టివ్ మెటల్ని వీఆర్ ప్రొడ్యూసింగ్. సో లైక్ దిస్ యూ విల్ గెట్ Hg. సిమిలర్లీ నౌ వీఆర్ గోయింగ్ టు వాట్ కలెక్ట్ Ag. మనం సిల్వర్ను ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తామో చూస్తాం. ఇప్పుడు మనము హియర్ Ag2Sని మనం తీసుకుందాం. తీసుకొని ఈ ఆక్వా సొల్యూషన్లో మనం Ag2Sని తీసుకొని హియర్ ఏదో ఒక సైనైడ్ని మనం తీసుకుందాం. అది తీసుకున్నట్టయితే ఆటోమేటికల్లీ వాట్ హ్యాపెండ్, వాట్ యు విల్ గెట్, ఇక్కడ ఈ సల్ఫైడ్ని సైనైడ్ రీప్లేస్ చేయబడుతుంది. సో వాట్ యు విల్ గెట్, యూ విల్ గెట్ AgCN ఇక్కడ ఉంది కాబట్టి మనకేమొస్తుంది, టేకెన్ ట్వైస్ మైనస్ దెన్ ఇట్ ఈస్ సాల్యుబుల్ టు ఫార్మ్ AgCN సైనైడ్ 2 అని రాయాలి, -1 దెన్ ప్లస్ సల్ఫైడ్ కాబట్టి S2- మనం ఇలా రాయడం జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, ఇక్కడ 2 moles ఆఫ్ AgCN taken twice. So here మనము minus, then what you will get, suppose జింక్ని మనము యాడ్ చేసినట్టయితే ఇక్కడ ఈ జింక్ అనేది ఏం చేస్తుంది, ఏజీని డిస్ప్లేస్ చేస్తుంది. సో హియర్ వాట్ యు విల్ గెట్ ZnCN taken 4 times whole to the power of 2 minus plus 2 Ag is formed. సో ఆ విధంగా మనకి ఇక్కడ Ag అనేది మనం ప్రొడ్యూస్ చేయబడుతుంది. సో హియర్ లైక్ ద డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ జింక్ అనేది ఏజీని డిస్ప్లేస్ చేసింది కాబట్టి ఫైనల్లీ విల్ కలెక్టెడ్ వాట్ Ag. అంటే సో లైక్ దిస్ హియర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మెటల్స్ ఎట్ ద బాటమ్, అంటే చాలా కిందగా ఉన్న రియాక్టివిటీలో మన కిందగా ఉన్న ఏజీ తీసుకోండి, లేదంటే హెచ్జీని మనము వీ కెన్ కలెక్ట్ ఈజీలీ అనే విషయాన్ని మనం ఈ రియాక్షన్ ద్వారా చూడడం జరుగుతుంది.
దట్ ఈస్ నెక్స్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ అని మనం చదువుకోవడం జరిగింది. సెకండ్ మెథడ్ ఈజ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మెటల్స్. సో ఫైనల్లీ నౌ ప్యూరిఫికేషన్ ఆర్ రిఫైనింగ్. ఈ ప్యూరిఫికేషన్ కూడా దాంట్లో 4 టైప్స్గా మనము డివైడ్ చేయడం జరిగింది. నెంబర్ 1 చూసినట్టయితే ఇట్ ఈస్ కాల్డ్ డిస్టిలేషన్. సో ఇక్కడ మనము డిస్టిలేషన్, సో మనం ఇక్కడ డిస్టిలేషన్ చూసినట్టయితే డిస్టిల్డ్ వాటర్. సో హియర్ వాట్ హ్యాపెండ్, వాటర్ని బాగా హీట్ చేసినట్టయితే వాట్ హ్యాపెండ్, ఇట్ ఈస్ కన్వర్ట్ ఇన్ టు వేపర్. సో ఆ విధంగా డ్యూ టు ద డిఫర్ ఇన్ దేర్ బాయిలింగ్ పాయింట్స్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు సపరేట్ 2 లిక్విడ్స్, సపోజ్ లిక్విడ్ ఫామ్లో ఉన్నాయి సపరేట్ చేయాలంటే ఏం చేస్తావు, బాగా హీట్ చేస్తే ఫస్ట్ ఏదైతే లెస్ బాయిలింగ్ పాయింట్ అంటే తక్కువ ఉన్న బాయిలింగ్ పాయింట్ బాష్పపీడనం ఉన్నది ఏమవుతుంది, ఎవాపరేట్ అవుతుంది. సో ఎవాపరేట్ అయిపోయిన తర్వాత దాన్ని నువ్వు కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనము ఈ డిస్టిలేషన్ ద్వారా వాటి యొక్క మెల్టింగ్ పాయింట్స్ చాలా తక్కువ ఉన్నట్టయితే బై యూజింగ్ డిస్టిలేషన్, బై హీట్ చేయడం వల్ల ఒక్కొక్క మన లిక్విడ్ని ఒక్కొక్క బాయిలింగ్ పాయింట్ దగ్గర మనము వాటిని సపరేట్ చేసుకోవచ్చు. సో లైక్ దిస్, ఈ విధంగా ఆ యొక్క లిక్విడ్ని బై యూజింగ్ వాటర్ డిస్టిలేషన్ యూ కెన్ ఈజీలీ వాట్ యూ కాల్డ్ డిఫరెన్షియేట్. లో మెల్టింగ్ పాయింట్ ఉన్నవన్నీ తొందరగా కలెక్ట్ అవుతాయి, హై మెల్టింగ్ పాయింట్ ఉన్నవన్నీ తక్కువ తర్వాత మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని సపరేట్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్ మనము చెప్పుకోవచ్చు. సెకండ్ మెథడ్ చూసినట్టయితే లిక్విఫికేషన్. సో ఇక్కడ పోతే లిక్వేషన్. సో లిక్వేషన్ అంటే తొందరగా మనం కొన్ని బాయిలింగ్ పాయింట్స్ తక్కువగా ఉన్నవి తొందరగా, ఎక్కువగా ఉన్నవి తర్వాత. సో ఆ విధంగా దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్ బై యూజింగ్ వాట్ ప్యూరిఫికేషన్, అంటే మెటల్ని మనము సపరేట్ చేయొచ్చు. సో థర్డ్ మెథడ్ ఏమంటే ఇది కూడా పౌలింగ్. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూసినట్టయితే పోలింగ్ కూడా ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్ టు సపరేట్ టు ప్యూరిఫై ప్యూరిఫికేషన్, అంటే మెటల్స్ని ఓర్స్ నుండి మనం సపరేట్ చేయొచ్చుగా. ఇది కూడా వన్ ఆఫ్ ద మెథడ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫైనలీ ఫోర్త్ మెథడ్ దట్ ఈజ్ ఎలక్ట్రాలిసిస్. మనకు తెలుసు ఎలక్ట్రాలిసిస్ మెథడ్ని యూజ్ చేసి కూడా మనము ప్యూరిఫై చేయొచ్చు. సో ఆ విధంగా ఈ 4 మెథడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ప్యూరిఫై ఏ మెటల్స్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ ఓర్స్ ద్వారాని మనం చేయొచ్చు. రేపు మీకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో అడగొచ్చు ప్యూరిఫికేషన్ మెథడ్స్ చెప్పండి అంటే మీరు డిస్టిలేషన్, లిక్వియేషన్ అండ్ పోలింగ్ అండ్ ఎలక్ట్రాలిసిస్ ఈ 4 మెథడ్స్ ద్వారా ఓర్స్ని మనం ప్యూరిఫై చేయొచ్చు అనే విషయాన్ని మీరు అక్కడ చాలా జాగ్రత్త ABCD ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి ఆ ఆప్షన్స్లో లేదంటే సపోజ్ ఆ రకంగా మనం ఐడెంటిఫై చేసి ఫైనల్లీ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఏ వాట్ యు కాల్డ్ ప్యూరిఫికేషన్ మెథడ్, వన్ ఆఫ్ ద మెథడ్ అని మీరు చెప్పాల్సి ఉంటుంది. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్, దీంట్లో మనం ఏం చేస్తాము, ఇక్కడ ఒక యానోడ్ని, తర్వాత ఇక్కడ ఒక క్యాథోడ్ని మనం ఇలా తీసుకొని ఇక్కడ యానోడ్గా మనము ఇక్కడ ఒక ఇంప్యూర్ మెటల్ని తీసుకుంటాం. ఇక్కడ ఇంప్యూర్ మెటల్ని తీసుకొని తర్వాత ఇక్కడ ప్యూర్ మెటల్, ఒక ఇంప్యూర్ మెటల్ని ఒక ప్యూర్ మెటల్ని ఈ విధంగా మనకు ఒకటేమో క్యాథోడ్గా ఇంకోటేమో యానోడ్గా మనం తీసుకుంటాం. సో యానోడ్ ఛార్జ్ ఏంటి, యానోడ్ మనకు పాజిటివ్గా, క్యాథోడ్ మనకు ఇక్కడ నెగిటివ్గా మనము తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 2 ఎలక్ట్రోడ్స్ తీసుకొని వీటిని ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో పెట్టడం జరుగుతుంది. సో పుట్ ఎలక్ట్రోలైట్ బోత్ ద సొల్యూషన్ వాట్ సాల్యుబుల్ సాల్ట్స్ ఆఫ్ సేమ్ మెటల్. ఏదైతే మనము ఏమైనా సేమ్ మెటల్ అంటే ఏదైతే మెటల్ సాల్యుబుల్ అయితే ద రెస్పెక్టివ్ సాల్ట్స్లో అవి సాల్యుబుల్ అయ్యే విధంగా మనం ఆ సొల్యూషన్ తీసుకుంటాం. సొల్యూషన్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది, ఇక్కడ క్యాథోడ్ ఈజ్ ఏ ఇంప్యూర్. సో ఇక్కడ మనకు ప్యూర్ మెటల్, ఇది ఇంప్యూర్ మెటల్. యానోడ్ దగ్గర ఇంప్యూర్ గోస్, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఇంప్యూర్ ఆర్ మెటల్స్ గోస్ ఎట్ యానోడ్. సో ఇంప్యూర్ మెటల్స్ ఏం జరుగుతున్నాయి, ఇంప్యూర్ మెటల్స్ ఏవైతే ఇంప్యూర్ కాంపౌండ్స్ ఎక్కడ పోతాయి, యానోడ్
మడ్గా ఇక్కడ మనకు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇంప్యూరిటీస్ అన్నీ ఎక్కడ పోతాయి, ఇక్కడ యానోడ్ దగ్గర. సో మనకు క్యాథోడ్ దగ్గర ఏం పోతాయి, మెటల్. సో ఇక్కడ మెటల్ ఎక్కడ డిపాజిట్ అవుతుంది, మెటల్ ఎక్కడ ప్యూర్, అంటే మనకు క్యాథోడ్ దగ్గర ప్యూర్ మెటల్ మనకు కలెక్ట్ అవుతుంది. దీని రియాక్షన్ మనం ఎలా చేస్తామంటే ఇక్కడ ఒకటేమో ఇంప్యూర్ మెటల్ని ఇంకోటేమో ప్యూర్ మెటల్ని తీసుకొని ఏవైతే ఈ మెటల్ని తీసుకుంటావో వాటి యొక్క సొల్యూషన్ తీసుకొని ఎలక్ట్రాలిసిస్ చేస్తే మనకు ఇక్కడ క్యాథోడ్ దగ్గర మనకు ప్యూర్ మెటల్ కలెక్ట్ చేయబడుతుంది. ఇక్కడ మనము ఒకవేళ యానోడ్ దగ్గర చూసినట్టయితే యానోడ్ దగ్గర మెటల్స్ కన్వర్ట్ ఇంటూ Mn ప్లస్ ఎలక్ట్రాన్స్గా ఎన్ ఎలక్ట్రాన్స్గా మనం రాసుకోవడం జరుగుతుంది. అదే మనకు క్యాథోడ్ దగ్గర చూసినట్టయితే Mn ప్లస్ ఎన్ ఎలక్ట్రాన్స్ రాసినట్టయితే యూ విల్ గెట్ M, అంటే ఒక ప్యూర్ మెటల్గా మనము ఇక్కడ క్యాథోడ్ దగ్గర మనం కలెక్ట్ చేసుకోబడుతుంది. అంటే ఒక ఇంప్యూర్ మెటల్ నుండి మెటల్ అయాన్స్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాథోడ్ దగ్గర మనకు కలెక్ట్ చేసుకోబడుతున్నాయి. అంటే ఈ విధంగా ఈ మెటల్స్ అన్నీ ఏవైతే మనం కలెక్ట్ చేసుకోవాల్సిన మెటల్ ఏదైతే ఉందో అక్కడ మనకు క్యాథోడ్ దగ్గర కలెక్ట్ చేయబడుతుంది అనే విషయాన్ని ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. సపోజ్ కాపర్, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే కాపర్ తీసుకొని కాపర్ సల్ఫేట్, దీనిలో కాపర్ మెటల్ని తీసుకొని ఇక్కడ కాపర్ సల్ఫేట్లో మనము ఉంచినట్టయితే దాని కాపర్ సల్ఫేట్ ఏ విధంగా జరుగుతుందో రియాక్షన్ మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కాపర్ మెటల్ Cu2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్గా మనకి ఇక్కడ విడిపోవడం జరుగుతుంది, నెంబర్ 1. దాని తర్వాత ఇక్కడ ఈ Cu2 ప్లస్ ఇంప్యూర్ ఉన్న మెటల్స్ క్యాథోడ్ దగ్గరికి వచ్చేసి మనకు ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసి ఫైనల్లీ యూ విల్ గెట్ Cu మెటల్గా కలెక్ట్ చేయబడుతుంది. సో ఈ విధంగా క్యాథోడ్ దగ్గర అంటే నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర మనకి మెటల్స్ కలెక్ట్ చేయబడుతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ ఎలక్ట్రో రిఫైనింగ్ మెథడ్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే కరోజన్ చూసినట్టయితే అంటే తుప్పు పట్టడం. జనరల్గా ఐరన్ ఏం జరుగుతుంది, ఐరన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ ఆక్సైడ్. మనకి ఏ విధంగా తుప్పు పడుతుందో చూద్దాం. జనరల్గా ఐరన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్. సో మాయిశ్చర్తో రియాక్ట్ అయినట్టయితే అది ఏమవుతుంది, ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఇక్కడ Fe2O3గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాము, ఫెర్రిక్ ఆక్సైడ్ అని అంటాము. అంటే Fe2 3+ O2-, సో ఫైనల్లీ యూ విల్ గెట్ Fe2O3గా మనకు కన్వర్ట్ అవుతుంది. అంటే ఇది మాయిశ్చర్తోని రియాక్ట్ అయితే ఇక్కడ Fe2O3 ప్లస్ XH2 అంటే గాలిలో ఉన్న తేమతోని రియాక్ట్ అయ్యి మనకి ఇక్కడ ఏమిస్తుంది, Fe2O3.XH2Oగా మనకి ఇస్తుంది. అంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్తోని బాండ్ అయ్యి అక్కడ ఏమవుతుంది, మనకు రస్ట్ పట్టడం జరుగుతుంది. సో ఆ విధంగా అంటే ఐరన్ను మనము ఎయిర్కి ఎక్స్పోజ్ చేసినట్టయితే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మాయిశ్చర్, సో న్యాచురల్లీ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ రస్ట్గా మారుతుంది. ఇక్కడ 2 రకమైన ఆక్సైడ్స్ మనకు ఫామ్ అవుతాయి. ఒకటేమో FeOగా, ఇంకోటేమో Fe2O3గా మనకు 2 ఆక్సైడ్ లాగా ఫామ్ అవుతుంది. ఆ 2 ఆక్సైడ్లు కూడా కలిసి మనకు ఫెర్రోఫెర్రిక్ ఆక్సైడ్ అంటే Fe3O4గా మనకు ఏర్పడుతుంది. దీన్ని ఫెర్రోఫెర్రిక్ ఆక్సైడ్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, ఇది తుప్పు రస్ట్ పట్టడం జరుగుతుంది. సో హియర్ మరి ఏం చేయాలి, రస్ట్ పట్టకుండా యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్ ఐరన్. అంటే ఎయిర్కి ఎక్స్పోజ్ కాకుండా నువ్వు ఐరన్కి ఏం చేయాలి, కోటింగ్ పెట్టాలి. సో సపోజ్ యూ టేక్ పెయింట్ ద్వారా, అందు గురించి మన గ్రిల్స్కి సో ఏమేస్తాము, పెయింట్ వేస్తాము. పెయింట్ ఎందుకు వేస్తాము, అక్కడ ఐరన్ని ఎయిర్కి ఎక్స్పోజ్ కాకుండా మనకేం చేస్తాము, పెయింటింగ్ వేస్తాము. సో సిమిలర్లీ సపోజ్ మనకు జింక్ కోటింగ్, ఒకవేళ మనం జింక్ని ఆ యొక్క మెటల్కి, ఐరన్ మెటల్కి కోటింగ్ చేసినట్టయితే ఇట్ ఈస్ కాల్డ్ గ్యాల్వనైజేషన్. అంటే మనం గ్యాల్వనైజేషన్గా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనం ప్రొటెక్ట్ చేయబడాలి.
ఆ ఐరన్ను ప్రొటెక్ట్ చేయబడితే ఆక్సిడేషన్ కాకుండా అది ఐరన్ లాగానే ఉంటుంది. సపోజ్ మీరు ఐరన్ చైర్స్ తీసుకున్నా, లేదంటే గ్రిల్స్ ఏదైనా తుప్పు పట్టినవి ఉండంటే అవి దాని మీద ఏమాత్రం పెయింటింగ్ ఉండవు కాబట్టి అది ఆటోమేటిక్గా ఎక్స్పోజ్ అయ్యి రెస్పెక్టివ్ ఆక్సైడ్లా కన్వర్ట్ అయ్యి ఫైనల్లీ డీకంపోజ్ అయిపోతుంది. సో ఆ విధంగా కావద్దంటే యూ హ్యావ్ టు ప్రొటెక్ట్. సో రస్ట్ రేపొద్దున మీకు ఏం ఫార్ములా అడుగుతాడు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో, రస్ట్ ఫార్ములా ఏంది అంటాడు. అప్పుడు మీరు ఏం చెప్పొచ్చు, Fe2O3.XH2. XH2 అంటే ఏంటి, ఎన్నైనా వాటర్ మాలిక్యూల్స్ ఉన్న గాలిలో ఉన్న తేమను తీసుకొని అది మనకు తుప్పులాగా పడిపోతుంది. కొన్నిసార్లు ఇలా Fe3O4 అని కూడా మనకి ఇవ్వచ్చు. ఈ రెండిట్లలో ఏది ఎక్కువ స్టేబుల్ అని కూడా అడగవచ్చు. మనకి ఈ రెండిట్లలో ఏది స్టేబుల్, ఫెర్రస్ ఆక్సైడా ఫెర్రిక్ ఆక్సైడా అంటే ఫెర్రిక్ ఆక్సైడ్ ఈజ్ మోర్ స్టేబుల్. ఇది ఫెర్రస్ ఆక్సైడ్ ఫామ్ అయినా దాని తర్వాత ఫెర్రిక్ ఆక్సైడ్ ఈజ్ మోర్ స్టేబుల్ కాబట్టి ఇక్కడ ఫెర్రిక్ ఆక్సైడ్ మనకి ఇక్కడ ఫామ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము కరోజన్ అంటే మనకు ఏ విధంగా తుప్పు పడుతున్న విషయాన్ని మనము ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. సో తర్వాత ఇక్కడ ప్రివెంట్ చేయడానికి ఎలక్ట్రోప్లేటింగ్ కూడా మనకు వాడడం జరుగుతుంది. ఎలక్ట్రోప్లేటింగ్ అంటే సో అక్కడ కవర్ ద సర్ఫేస్ విత్ జింక్తోని కానీ లేదంటే టిన్తోని కానీ ఆ విధంగా ఎలక్ట్రోప్లేటింగ్ అంటే హియర్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్ మెటల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్. సో డిఫరెంట్ మెటల్స్ ద్వారా ప్రొటెక్ట్ చేయబడుతుంది అనే విషయాన్ని మనము ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్వశ్చన్. మీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో చాలా ఓర్స్ గురించి అడగవచ్చు, డిఫరెంట్ ఓర్స్ చెప్పమనొచ్చు. సో ఆ రెస్పెక్టివ్ మెటల్ యొక్క ఓర్ మనం ఫస్ట్ చదువుకున్న రెస్పెక్టివ్ యొక్క మెటల్ ఓర్ గురించి చెప్పనొచ్చు. లేదంటే మనకు ఏ విధంగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ మన ఎన్ని మెథడ్స్ ఉన్నాయని అడగవచ్చు, లేదా ఎక్స్ట్రాక్షన్ గురించి అడగవచ్చు, లేదా క్యాల్సినేషన్ అంటే ఏంది, లేదంటే మనకు రోస్టింగ్ అంటే ఏంటి, దాని తర్వాత మనం ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఎన్ని రకాలని అడగవచ్చు. దాని తర్వాత ఈ రియాక్షన్స్ మెటల్స్ ఎక్కడ కలెక్ట్ అవుతాయి, క్యాథోడ్ దగ్గర యానోడ్ దగ్గర అని అడగవచ్చు. సో పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఇక్కడ ఫార్ములాస్ అండ్ ది రెస్పెక్టివ్ వర్డ్స్ మనం ఏదైతే చదువుకున్నామో చాలా జాగ్రత్తగా మీరు ఆ ఓర్స్ని కంపల్సరీ బై హార్ట్ చేయాలి.